అందరికీ జై శ్రీరామ్. నేను మీ వెగ్గలం సంతోష్ శాస్త్రి, తెలంగాణ ద్రౌపది నైవేద్య అర్చక సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధిని. మనందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా మనకు పండుగ గత వారం రోజుల ముందు నుంచిలా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు మరియు ప్రధాన కార్యదర్శులు తిరునగిరి వెంకటాద్రి స్వామి అన్నావజ్ర ప్రసాద్ శర్మ గారుల ఆధ్వర్యంలో విశ్వసునామ సంవత్సర నూతన పంచాంగ ఆవిష్కరణ అనంతరం ప్రతి జిల్లా కేంద్రంలో పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం కనుల పండుగ జరుగుతూ ఉన్నది. ఇదంతయో మనకు ఒకతాటిపైన ఉండడం వల్ల జరిగినటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్ర సంఘంతో మనం అనుసంధానంగా ఉంటే ప్రతిదీ మనం దాన్ని నెరవేర్చుకోవచ్చు. మొన్న మినిస్టర్ గారి ఇంటి యందు ఆవిష్కరణ అనంతరం మేడం గారు ఒకటే మాట చెప్పారు. శర్మ గారు, మీకు 2 నెలల వేతనాలు రాలేదు కదా, మరి ఆ విషయం మా దృష్టికి ఎందుకు తీసుకురావలేదు అని చెప్పి మన అధ్యక్షులు గారు వాసనతో అన్న తర్వాత వాసన గారు ఒక మాట చెప్పారు. అమ్మ, మేము పంచాంగావిష్కరణకు మాత్రమే వచ్చాం, మీ సమయం తీసుకున్నాం. ఇప్పుడు మాకు వచ్చేటువంటి జీతాల గురించి, ఇతరత్ర మా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల గురించి ఇప్పుడు చెప్పడం అది సమంజసం కాదు అనే ఉద్దేశంతో మేము ఉన్నాము అన్న తర్వాత ఎంత మాట అన్నారండి. తప్పకుండా మీకు ఈరోజు రేపటి లోపల మీకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి మేడం గారు ఒక మాట చెప్పారు. 24 గంటల్లో అంటే మరుసటి రోజు సోమవారం రోజు ఉదయం 10 గంటలకల్లా మనకు 1 నెల వేతనం వచ్చింది. వేతనాలు వచ్చిన తర్వాత మన అందరం వేతనాలు వచ్చాయని చెప్పి గ్రూపులో మెసేజ్ పెడుతున్నాం. కానీ వేతనాలు రావడానికి కష్టపడ్డటువంటి ఒక మూల స్తంభం మన వాసన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అయితేనేమి, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వ్యక్తులైతేనే వీరికి ఎవ్వరికీ కూడా సరైనటువంటి గుర్తింపు మిగతా కార్యక్రమాలు రావట్లేదు. ఇదే బాధ. ఇక్కడ కేవలం మనం 1-2 రోజుల్లో వేతనాలు రాకపోతేనే అవస్థపడతా ఉన్నాం. అక్కడ అందరికీ గదే వేతనం, అందరికి గదే 10,000 రూపాయలు వస్తాయి. ఎవరికేం వాసనకేం కానీ మిగతా వారికి కానీ ఎవరికేం ఎక్కువ వేతనాలు ఏం రావు. కానీ సంఘ శ్రేయస్సు కోసం, సంఘ అభ్యున్నతి కోసం, పంచాంగ ఆవిష్కరణ కోసం తాపాల వెంకనైతేనేమి, అన్నావజ్ర ప్రసాద్ శర్మ గారు అయితేనేమి, పాపం ప్రసాద్ శర్మ గారికి ఈ మధ్యలో చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి విషయం నాకు నిన్న రాత్రి వచ్చింది. ఇది పంచాంగ డిజైన్ సందర్భంలో. అయినా కూడా వారు ఆ ఇబ్బంది కోర్చి కూడా ఇంత దూరం తీసుకొచ్చారు అంటే నిజంగా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మనందరం ఒకటే, సంఘానికి తోడుగా ఉందాం, సంఘ ప్రతిష్టకు మనం అందరం పాటుపడదాం. రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నందుకు మనందరికి గర్వకారం. మున్ముందు వస్తాయి, ఒకటేసారి అన్నీ రావు. ఎందుకంటే మనకు ఉద్యోగ భద్రత అయినా, కనీస వేతనమైనా ఇవన్నీ రావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనము కొంతవరకు ముందుకెళ్ళాం. ఏ ప్రభుత్వం వచ్చినా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నది. ఈ ప్రభుత్వంలో కూడా మనకు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మనకు సరైనటువంటి గుర్తింపు ఇస్తూ ఉన్నారు. మనం రమ్మని చెప్తా ఉన్నారు. వెళ్ళినప్పుడల్లా మనకు ఎందుకంటే మేడం గారే మనతో సమానంగా కింద కూర్చొని మరీ పంచాంగావిష్కరణ చేసింది. అదే వేదికలో మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు కూడా ఒకే వేదికపైకి రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన అందరిని ఒక వేదిక మీద తీసుకురాలేము. కానీ భగవంతుడు ఆ సమయానికి అందరికీ మనకి ఇచ్చినటువంటి దానికి ఇందులో నేను ఏమైనా తప్పు మాట్లాడినట్టుంటే క్షమించండి. మనందరం ఈ కొత్త సంవత్సరంలో మన మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏవైతే ఉంటే అవన్నింటినీ పక్కకు పెట్టి మనందరం సోదరభావంతో ఎవరం పోరాటం చేసిన సంఘం గురించి అండి. వ్యక్తిగతంగా ఇందులో ఎవరికి విద్వేషాలు లేవు, ఎవరికేం లేవు. ఎవరం పోటుబాటు చేసినా, ఎవరైనా ఒక మాట అనుకున్నా సుతా అది సంఘ శ్రేయస్సు, సంఘ భవిష్యత్తు గురించి మాత్రమే అనుకోవాలని చెప్పి భావిస్తూ నేను మీ వెగ్గలం సంతోష్ శాస్త్రి.